ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. టీ చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ. ధనుసు రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది తీ చిలకమ్మ. బారువా రాధాకృష్ణ. ఈసారి ఎవరిదైతే మీకు కళ్యాణం అవుతుందో రాధాకృష్ణ లేక జోడి కుదురుతుంది. రాధాకృష్ణ అంటే ఎంత ప్రేమ తెలుసండి. రాధమ్మ లేకపోతే కృష్ణ పరమాత్ముడు, కృష్ణ పరమాత్మ లేకపోతే అమ్మ రాధమ్మ ఉండదు. అంత ప్రేమ, చాలా ప్రేమ. ఒకటే మాట, ఒకటే గుణం, ఒకటే గుణం నడవాలంటే ప్రాప్తి కావాలి. మంచి గుణం, మంచి బుద్ధి ఉన్న వాళ్ళకేమో అబ్బాయి మంచివారు దొరకడు, ఉల్టా పల్టా ఉన్నవారు దొరుకుతాడు. అబ్బాయిది గుణం చక్కగుంటే అమ్మాయి గుణం సరిగా లేని వాళ్ళు దొరుకుతారు. దానికి ఏమిటంటే జాతకాలు కలవలేనప్పుడు, గుణాలు కలవలేనప్పుడు, పాదాలు కలవలేనప్పుడు అలాంటివి ఉంటుంది. అలా మీరు ఆలోచించి కూడా కావాలని ఏదన్నా కానీ వాళ్ళు ఎట్లన్నా బతుకుతారని చేస్తే ఏమవుతుందంటే పాముకు ముంగిసా పడినట్లనే ఉంటుంది. గుణాలు కలవకపోతే తర్వాత పెళ్ళైన తర్వాత ఒకరి ముఖం చూసి ఒకరికి పడదు. తర్వాత ఏడికి వస్తుంది మాట, వద్దు నాకు ఈ అమ్మాయి, నాకు అవసరం లేదు. లేకపోతే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆయన నాకు అవసరం లేదు, వదిలిపెట్టండి, నాకు అవసరం లేదు. ఇలాంటి మాటలు. ఈమె మాట ఆయనకు పడదు, ఆమె మాట ఈయనకు పడదు. పడినప్పుడు ఏడ నడుస్తుంది సంసారం, నడవది. అలా కాకుండా మళ్ళీ ఏమవుతుంది, పెద్దలు వచ్చి ఇంత పెద్దలు మీ ఘనంగా మీ పెళ్ళి ఇంత పెద్ద ఘనంగా ఇంత చేస్తుంది కదా నాయన, మరి ఏం చేస్తుండ్రమ్మా, మీరు ఏం చేస్తుండమని వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినా కావాలంటే ఇంకా మీకు 2 ఆకులు ఎక్కువని చదువుకున్న వాళ్ళు ఎక్కువని మీకే మాట్లాడతారు. సాగనీయరు వాళ్ళు. వద్దు మాకు అవసరం లేదు, అబ్బాయి నాకు అవసరం లేదని అమ్మాయి కూడా అబ్బాయి అవసరం లేదని అబ్బాయి. సంసారం ఆగమైపోతుంది. డబ్బు నాశనం, పైసా నాశనం, దినాలు నాశనం, మళ్ళీ దూరం కావడం. ముందు జాతకాలు కలవాలి. బ్రాహ్మణ్ దగ్గర మీరు ఎందుకు వెళ్తారండి? ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత జాతకాలు కలిస్తే, గుణాలు కలిస్తేనే అప్పుడు చేయాలి పెళ్ళి, లేకపోతే అస్సలు చేయవద్దు. నడవది, ముందల సంసారం సాగది. అయ్యగారు చెప్పిన మాట అస్సలు తప్పదు, తప్పనిసరి అవుతుంది. వినాలి మీరు. మీ జ్యోతిష్యం ప్రకారం చెప్పాలంటే మాత్రం అదృష్ట బలం బాగుంది, కానీ మీకు ఎందుకో కానీ జర కోపం తాపం కొంచెం ఎక్కువ. మీకు వస్తే కొంచెం కోపం ఎక్కువ. ఈ ధనుసు రాశి వాళ్ళకు కోపం ఎక్కువ. అది కాక కొన్ని రోజులు అవుతుంది జర మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఈ ధనుసు రాశి వాళ్ళకు ఎందుకో ప్రేమ అంటే ఐస్కంతం అతికినట్టే ఉంటుంది. అమ్మాయి మోహంలో పడి ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, లేకపోతే అమ్మాయి అయినా అబ్బాయి మోహంలో పడి ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, ఎటు అంటే అటు ఖర్చు చేసుకోవడం, పైసా రావడం పోవడం, ఎటు వచ్చిన పైసా అటే పోవడం. అబ్బాయి మోహంలో పడి ఉన్నదంతా ఖర్చు చేసిన తర్వాత నలుగుట్ల పడ్డ తర్వాత ఏమిరా ఈ అమ్మాయి ఆయన ఇష్టంలో పడిందంట అని అనవసరంగా చెడు మాటలు. అలా జరిగింది ఏమీ లేదు, కానీ పుకార లేపేదైతే నలుగుట్ల బదలం చేసేది అయితే చాలా పెద్దగా చేస్తారు. అది ఎవరికి నొప్పి ఉంటుంది, ఎవరికి బాధ ఉంటుంది వాళ్ళకే అర్థమవుతుంది. ఆ బాధ అందరికీ అర్థం కాదు. ఇప్పుడు మీరు తొందరపడకండి, అదే ఆలోచనలో ఉండవద్దు, వదిలిపెట్టాలి. భగవంతుడు ఇచ్చిన ఒక గుణం ఉన్నది, ఆ గుణంతో నడవండి, మంచి జరుగుతుంది. ఇంతవరకు కొన్ని కష్టాలు నష్టాలు తీరిపోయినాయి. ఇప్పుడేముందంటే మాత్రము ఎటుపై మన ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. ఒక మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, నలుగుట్ల ఘనంగా నడవాలి అని ఇట్లా ఉంది కదండి. ఇదే తరిగా నడవండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్లకు దారిద్ర్యం చాలా చెడ్డగా సతాయించింది. రామా అన్నారు, కష్టపడ్డారు, నష్టపోయారు, చాలా బాధపడ్డారు. బాధంతా పక్కకు జరిగిపోతుంది. మీకు జయం జరుగుతుంది. నష్ట కష్టాలన్నీ దూరమైపోతాయి. కష్టాలు రావు, సుఖం వస్తుంది, మంచి జరుగుతుంది. రాజా బతుకుతారు. తొందరపడకండి, నిదానం చేయండి. మీ ఇంటి మీద కొంత దరిద్ర గడియ చాలా చెడ్డగా ఉండి, దృష్టి గుడుక చాలా చెడ్డగా ఉండి, ఈ దృష్టి వలన మీ ఇంటి లోపల ఏది చేసినా మాత్రం కలిసి రాలేదు. ఒకటి అనుకుంటే ఒకటైంది. ఇప్పుడు అట్లా కాదు. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ.
వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయి. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ చాలా మంచి గవ్వలు పడ్డాయి. ధనుసు రాశి వాళ్లకు ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 5, అవమానం 6. అంటే గురుబలం నీకు చాలా బాగుంది, శని బలం మీకు చాలా తక్కువ ఉంది. ఏది గుడిక చేయండి మీకు మంచి జరుగుతుంది. ఎక్కడ పోయినా కానీ మీరు గెలుస్తారు. నమస్కారం. ఓం